ఊరుకో బస్సు ఇంటికో దీపం అనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాటలు వేసిందని, ప్రస్తుతం దానిని కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి మరో మంత్రి పొన్నంతో కలిసి శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయకపోగా సంస్థను నష్టాల్లోకి నెట్టిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సగం మంది ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించినట్లు చెప్పారు. మహిళా ప్రయాణాల ద్వారా ఆర్థిక శాఖ నుండి ఇప్పటి వరకు 6,210 కోట్లను చెల్లించామని వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. సీనియర్లం కాదన్నా, ఎందుకన్నా చూసుకోన్నా, ఎందుకంటే పిల్లలం కదా ఎందుకు మరి ఇప్పటిదాకా వెనకనే ఉంటుంది, ఇప్పుడే ముందుకు వస్తున్నాయి, ముందుకు పోతా ఉన్నా. అందులో భాగంగానే మదర్లో కూడా
వారికి ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ పరిస్థితి సరిగా లేదు, సక్రమంగా లేదు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా వాటర్ లాగింగ్ ఎక్కువ అవుతా ఉంది, ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడో కట్టినటువంటి ఈ బస్ స్టాండ్ మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే వారు వెంటనే అంగీకరించి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని ఈ బస్ స్టాండ్ కట్టడానికి వాళ్ళ 10 కోట్ల రూపాయలు వారు బోర్డులో పెట్టి శాంక్షన్ చేసి వాళ్ళ దాని భూమి పూజ చేయడానికి ఇక్కడికి వచ్చారు. మదన శాసనసభ నియోజకవర్గం తరఫున ఈ ప్రాంత ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రజలందరి పక్షాన ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ డిపో త్వరితగతిన పూర్తి కావాలని, అత్యంత మోడర్న్ ఫెసిలిటీస్తో దీన్ని రూపం దిద్దుకోవాలని, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యంత హైజీనిక్ కండిషన్స్తో సుందరంగా ఎటువంటి డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ వదిలిపెట్టేసి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి కాలనీస్కి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మదనపట్నంలో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఈ డ్రైనేజ్ దాన్ని కనెక్ట్ చేసి ఈ పరిసర ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కూడా ఆదేశాలు ఇప్పుడే ఇవ్వటం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులారు, ఈ ఆర్టీసీ బస్సు ఈ మదన ప్రాంతానికి ఆయుపట్టులాగా మారుతుంది. ఈ మారే క్రమంలో దీన్ని మోడర్నైజ్ చేసుకుంటూ బస్సులు కూడా మోడర్నైజ్ చేసుకుంటున్నాం. డీజిల్తో నడిచే బస్సుల నుంచి బ్యాటరీతో నడిచే బస్సులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 600 బస్సులు, బ్యాటరీ బస్సులు ఇప్పటికే మహిళా సంఘాలకు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా బస్సులు అవసరం అయితే మహిళా సంఘాల ద్వారా ఈ బ్యాటరీ బస్సులు కొనిపించి ఆ బస్సులు తిరిగి ఆర్టీసీలోనే కిరాయికి పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మహిళా సంఘాలకు ఇప్పించి డ్వాక్రా సంఘాలని బస్సు ఓనర్లుగా కూడా చేసే కార్యక్రమాన్ని ఇవాళ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈరోజు ఆర్టీసీలో వ్యాపారవేత్తలుగా భాగస్వాములుగా ఎదగటానికి ఒక మంచి అవకాశం కల్పించారు. భవిష్యత్తులో మదనపట్నంలో కూడా ఇంకా బస్సులు అవసరం అయితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు దాదాపు 54-55 వేల మంది ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. నాదే మదర్ నియోజకవర్గం 55 వేల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉంటే ఇందులో భవిష్యత్తులో బస్సులు అవసరం అయితే వాళ్లే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ చేత తప్పనిసరిగా బస్సుల కోసం అప్లై చేపిస్తా, వాళ్ళ బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తా, వడ్డీ లేని రుణాలు ఇప్పించి బస్సులు కొనిపించి ఆ బస్సుల్ని ఆర్టీసీకి కిరాయికి కూడా పెట్టే ఏర్పాటు కూడా చేద్దామని చెప్పి వారిని మీ అందరి తరఫున వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా దాన్ని సానుకూలంగా వారు స్పందిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. లేకపోతే మారుమూల గ్రామాల్లో నేను చెన్నారెడ్డి గారు చెప్పింది ఉదాహరణ కూడా ఊరూరికి బస్సు అని ఎందుకు చెప్పారంటే ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున తిరగటం వలన గ్రామీణ రూరల్ ఏరియాస్లో బస్సుల అవసరం కూడా పెరుగుతుంది. విద్యార్థులు కూడా కాలేజీలకు పోవటానికి, స్కూల్స్ పోవటానికి బస్సులు అడుగుతా ఉన్నారు. నేను ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు రూరల్ ఏరియాస్లో నేను వస్తా ఉంటే ఇప్పుడు రేవడిచెర్ల అనే ఒక ఆయన ఎరుపాలెం మండలంలో రేవడిచెర్ల అనేది అసలు ఆర్టీసీ బస్సు చూడదా అని అడుగుతా ఉన్నాను. సో నేను దయచేసి మీకు ఏం చెప్తానంటే మదర్ నుంచి జమలాపురం టు రేవడిచెర్ల టు విజయవాడ వరకు మీరు బస్సు నడపచ్చు. గొట్టబాలు కొట్టి రోడ్డు వేయించాం మేము ఆడ చెరువు కట్ట మీద మంచి రూట్ ఏర్పాటు చేసాం. బస్సులు ఏర్పాటు చేసుకొని మంచి యుల్ గెట్ రెవెన్యూ ఆల్సో. అట్లాగే మదర్ నుంచి మీకు బోనకల్ మీద నుంచి, రావినూతల మీద నుంచి, లక్ష్మీపురం నుంచి, పొద్దుటూరు నుంచి, చింతకాడ నుంచి ఖమ్మం వరకు బస్సు నడపచ్చు. ఇట్లా రకరకాల రూట్లు మీరు వెతకండి. ఆ రూట్లో గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కళాశాల పోవటానికి ఉపయోగపడే విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్తూ ఏ ఇబ్బంది లేకుండా మొహాట పడకుండా ఎన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ అయినా పర్వాలేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ రిక్వైర్మెంట్ ఉన్నా పర్వాలేదు, మీకు కావాల్సిన డిమాండ్ ఉందో లేదో చూసుకొని స్టడీ చేయండి, సబ్మిట్ చేయండి. పర్మిషన్ మంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే కొనుక్కోటి నడపడానికి మహిళా సంఘాలు కూడా రెడీగా ఉన్నాయని చెప్తూ నేను ఆర్టీసీ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడెక్కడ మీ రూఫ్ టాప్లు ఉంటే కూడా
సోలార్ ప్యానల్స్ అన్నిటికీ పెట్టించండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఆర్టీసీ డిపోలో బస్ స్టాండ్లో ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని సాధ్యమైనంత వరకు సోలార్ ఎనర్జీ ద్వారా కన్జ్యూమ్